అంత పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు తన కడుపున పుట్టాడని సంతోషించడం మానేసి ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో, కనీసం పితృప్రేమతోనైనా క్షమించాలి, తండ్రిని కూడా మరిచిపోయి ప్రహ్లాదుణ్ణి చంపేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాణ్ణి చంపేస్తాడు. అప్పటి వరకు మీరు వేచి ఉండండి, ఆ కొడుకు పుడతాడు, మీరు వెళ్ళిరండి అన్నాడు. సరే, ఈలోగా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడే లీలావతికి కుమారుడు కలిగాడు నారదుని యొక్క ఆశ్రమంలో. ఆ పిల్లవాడి పేరు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అన్నీ నావిగా అనుభవించాలంటాడు హిరణ్యకశిపుడు. ఇతరులు సంతోషిస్తే సంతోషిస్తానంటాడు ప్రహ్లాదుడు. అంటే తనకున్నది ఒకరికి పెట్టి ఒకరి సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు ప్రహ్లాదుడు. ఒకడు ఏడిస్తే చూసి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. ఎలా పడుతుంది ఇద్దరికి? అయితే లోకంలో ఓ ధర్మం ఉందిగా, ఓ మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యం చేసుకున్నవాడు కడుపున పుడతాడా, పాపం చేసిన వాడి కడుపున పుడతాడా? ప్రహ్లాదుడు చేసుకున్న పాపం ఏమిటి అటువంటి తండ్రి కడుపున పుట్టడానికి? హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యం ఏమిటి అటువంటి కొడుకుని కనడానికి? మరి ఆ ప్రశ్న వస్తుందా రాదా? భాగవతంలోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని యొక్క ఆశ్రయం లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణం ఎక్కడుంది అంటే ప్రహ్లాదుని యొక్క గత జన్మలలో సత్సంగం ఉంది. ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు, సత్పురుషులను సేవించాడు, వాళ్లతో కలిసి ఉన్నాడు. సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, అందులో సందేహమేంది.